నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఎలక్షన్ గురించి అండి. చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా కడపలో మంచి మీటింగ్ పెట్టాడండి. అట్లాగే అన్నమయ్య జిల్లా రాయచోట్లో కూడా మంచి మీటింగ్ పెట్టాడండి. జనాలకు అందరికీ మంచిగా చేశాడు. ఏం చేస్తాడో అదే చెప్పాడండి. కాబట్టి ప్రజలు ఆలోచించండి, ఓట్లు చూసుకొని మంచి అభ్యర్థికి ఓట్లు వేయండి. ఎందుకంటే రాజంపేటలో మంచి క్యాండిడేట్ అండి, పాలకొండరాయుడు వాళ్ళ సంబంధించిన కొడుకు. కాబట్టి మంచిగా ఓట్లేసి అతన్ని గెలిపించండి. ఎందుకంటే రాజంపేట నియోజకవర్గం డెవలప్మెంట్ కాలేదండి. ఎప్పుడు అందరూ వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఈసారైనా రాజంపేట నియోజకవర్గం మంచి డెవలప్మెంట్ కావాలండి. సరిగా వాటర్ సౌకర్యాలు లేవు, రైతులకు సరిగ్గా సబ్సిడీ అందట్లేదు, ప్రజలు కూడా చాలా కష్టాల్లో ఉండారండి. అందుకని నిన్న చంద్రబాబు నాయుడు రాయచోట్లో మీటింగ్ పెడితే విపరీతమైన జనం వచ్చారండి. కడపలో కూడా విపరీతమైన జనం వచ్చారు. మంచి పరిపాలన నాయకుడిని ఎన్నుకోండి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయండి. రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవండి, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదండి. భూములు కూడా ఆ భూముల మీద మన పట్టాపాస్పత్రుల మీద జగన్ బొమ్మ వేసుకుంటున్నాడు. మన భూముల మీద అతను బొమ్మ వేసుకోవడం ఎందుకండి? కాబట్టి దయవించి ప్రజలు ఆలోచించండి. చదువుకునే పిల్లలు అందరూ ఆలోచించండి. మీ ఇంట్లో మీ ఫాదర్కు మదర్కి చెప్పి సైకిల్ గుర్తుకు ఓటు వేయించండి. మంచి డెవలప్మెంట్ కావాలండి. మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదండి. ఆంధ్రప్రదేశ్లో మంచి నగరాలు ఉన్నాయండి. తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, చాలా మంచి నగరాలు ఉన్నాయండి. మంచిగా డెవలప్మెంట్ చేసుకుంటే కంపెనీలు వస్తే అక్కడ చదువుకున్న పిల్లలకు అక్కడే జాబులు వస్తాయండి. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదండి. మంచి నగరాలు ఉన్నాయి. మంచిగా కడప అట్లాంటివన్నీ డెవలప్ చేసుకొని మంచి కంపెనీలు తెచ్చుకుంటే ఎందుకు డెవలప్మెంట్ కాదండి మన ఆంధ్రప్రదేశ్? కాబట్టి దయవిచ్చి చెప్తున్నా, పతుకురు ఆలోచించండి. మంచి నాయకుని చూసి ఓట్లు వేసుకోండి. డబ్బులకు ఆశపడకండి. పైసలు ఇచ్చే తీసుకోండి, కానీ సైకిల్ గుర్తుకు ఓటు వేయండి. చంద్రబాబు నాయుడు సీఎం చేయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలండి. ఒక రాజధాని అంటూ ఉండాలి మనకి. మన పిల్లలకి ఏది ఉద్యోగాలు ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఉద్యోగాలకు ఎక్కడ పోతారు చెప్పండి? హైదరాబాద్ పోతారా, చెన్నైకి పోతారా, బెంగళూరుకు పోతారా? అదే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అమరావతి డెవలప్మెంట్ అయితే అక్కడే ఎవడో జాబ్ వాళ్ళు చేసుకుంటారండి. దయవుంచి చెప్తున్నాను, ఆదరించండి. మంచి నాయకుడిని ఎన్నుకోండి. 40 ఏళ్ళ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారండి. ఎంత వినుగు తెలియని వ్యక్తి, కష్టపడే మనస్తత్వం, 75 ఏళ్ళ యువకుడండి. ఎండ వెనక తిరుగుతున్నాడండి. అదే మన జగన్ సార్ చూడండి, ఏసీ బస్సుల్లో తిరుగుతున్నాడు. ఇతనికి తేడా లేదా అండి? అతను ఏసీ బస్సుల్లో చేయి ఊపుకుంటూ పోతున్నాడు. చెప్పండి, కష్టపడే వాళ్ళకి ఇవ్వాలండి. అంతే తప్ప ఏదో చేసి బటన్ నొక్కుతా అంటే ఏం బటన్ నొక్కుతారండి? అప్పులు చేసేసి బటన్ నొక్కుతారా? మన ఇండల్లో కూడా అప్పులు చేసేసి అన్నీ జల్సా చేసుకున్నామంటే ఆ లాస్ట్ అప్పు మన మీద పడితే మన జీవితం ఏమవుతుందండి? అట్లాగా ఆంధ్ర రాష్ట్రం కూడా అంతేనండి. అప్పులు తెచ్చి బటన్ నొక్కితే మొత్తం ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోతుందండి. దయవుంచి చెప్తున్నాను, మీరు మంచి వ్యక్తికి ఓటు వేయండి. అంతే తప్ప ఎవరికంటే వాళ్ళకి ఓటు వేయకండి. ఆలోచించి ఓటు వేయండి. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ కానీ మంచి లీడర్ అండి పవన్ కళ్యాణ్ గారు. గెలిపించండి. మంచి నాయకుల్ని ఎన్నుకున్నాం. అంతే తప్ప ఎవరిని బుద్ధిపడితే వాళ్ళని ఎన్నుకున్నామంటే మన పరిస్థితి ఘోరం అయిపోతుందండి. అందుకని నేను చెప్తున్నాను, మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఎందుకంటే ఆ నాయకుడు 5 సంవత్సరాలండి. ఒక సొక్కా కొంటే పోతుంది ఇష్టం లేకుండా, కానీ ఎన్నుకున్నాక 5 ఏళ్ళు మనం వేగాల్సిందే. కాబట్టి మంచి నాయకుడిని ఎన్నుకోండి. మంచి పరిపాలన అధ్యక్షుడిని ఎన్నుకోండి. బాగా డెవలప్మెంట్ చేసే వాళ్ళని ఎన్నుకోండి. దానికి ముఖ్యుడు చంద్రబాబు నాయుడు గారండి. మంచి వ్యక్తి. లోకేష్ గారు మంచి యువకుడు. ఆయన కష్టపడే తత్వం ఉండదండి. మంచి చదువుకున్న వ్యక్తి అండి లోకేష్ గారు. అతను చదివి కూడా ప్రజల కోసం మన కోసం తిరుగుతున్నాడండి. కాబట్టి ఆదరించండి. మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఆదరించి ఓట్లు వేయండి. ఎవరికంటే వాళ్ళకి ఓట్లేసి మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోకండి. దయవుంచి ఆదరించండి. అలాగే నా ఛానల్ని యాక్టివేషన్ చేసి నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ.